మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మంత్రతంత్ర జ్యోతిష్యులు సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, శ్రీ పరాభవ నామ సంవత్సరంలో సింహరాశి వాళ్ళకి ఈ నూతన సంవత్సరం ఎటువంటి పరిస్థితులు ఎదురే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? ఒకటి, మనము ముందుగా మన ప్రేక్షకులందరికీ కూడా, మన రాసుల వారి అందరికీ కూడా, మనల్ని ఆదరించి మన వీడియో చూసి ఓపికతో మనకి సపోర్ట్ చేసే వాళ్ళందరికీ, అందులోనూ మీకు ముందు మనం చెప్పేది వింటూ ఉన్నారు కాబట్టి మీకు కూడా అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2020 సంవత్సరం ఉగాది నుంచి 2027 సంవత్సరం ఉగాది వరకు కూడా పరాభనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, వాటి యొక్క పరిహారాలు ఏంటి, పరాంశం ఏంటి, దాని తర్వాత ఏం చేయాలి, ఎట్లా ఉండాలి, ఏ రంగం బాగుంటుంది, ఇవన్నీ కూడా మనము చూసుకున్నట్టయితే కనుక మనం మొదటిగా చెప్పుకున్నట్టయితే ద్వాదశ రాశుల్లో ఒకటినటువంటి సింహరాశి. ఈ సింహరాశి వారికి 2025 సంవత్సరంలో శని భగవాను మారడంతో, ఈ శని భగవాను మారిన తర్వాత శని భగవానికి అశుభ దృష్టి కూడా ఈ యొక్క రాశి పైన ఉన్నది. అలానే రాహుకేతు మారారు, వారి యొక్క అశుభ దృష్టి కూడా వీరికి ఉన్నది. కేతు అయితే కనుక సింహరాశిలోనే ఉంటున్నారు. ఈ సంవత్సరం మొత్తం కూడా కేతు సింహరాశిలోనే ఉంటారు. కాకపోతే కొంచెం ఉపశమనం ఏంటి అంటే కనుక గత సంవత్సరం కన్నా పోల్చుకుంటే 2025 పర్వాలేదు అనుకుంటే, ఈ 2025 కన్నా కూడా 2026 మరో కొంచెం పర్వాలేదు. అంటే ఒక పిల్లవాడు పుట్టిన తర్వాత రోజు రోజుకి అభివృద్ధి అవ్వడం కాదు, ఎదుగుతూ ఉంటాడు. అలాంటి మరీ కూడా పుట్టి ఎదిగేదానికైతే కనపడుతుంది. ఈ యొక్క 2026 ఉగాది నుంచి 2027 ఉగాది లోపు కనుక వీరు మంచి స్థానానికి వెళ్తారు అని చెప్పుకోవచ్చు. మొదటిగా వీరిలో అదృష్టం చెప్పాలి. ఈ యొక్క అదృష్టం ఏంటంటే దానికన్నా ముందు వీరికి ఆదాయం 5, వ్యాయం 5, అవమానం 7, రాజ్యపూజ్యం కూడా 7, మిశ్రమ ఫలితాలుగా కనిపిస్తుంది. ఇవన్నీ కూడా గోచార ప్రకారంగా పర్సనల్ యొక్క హరస్కోప్ కాదు, వ్యక్తిగతమైనటువంటి జాతకం కాదు. ఇవన్నీ కూడా ఓవరాల్గా గ్రహాల యొక్క స్థితిగతులు ఏ స్థానంలో ఉండడం వలన ఇలాంటి పాయింట్స్ అనేది మనము క్యాలిక్యులేషన్ చేసి దాని ప్రకారంగా వివరణ అయితే జరుగుతుంది. అంతేగాని ఇదేదో పర్సనల్ హరస్కోపు వారికి సంబంధించింది అది అయితే కాదు. వారి ప్రకారంగా చేసుకునే దాన్ని బట్టే పిండిని కొద్దీ రొట్టె. వారి వల్ల కష్టపడితే ఆ రొట్టె జాగ్రత్త దాచిపెట్టుకుంటే రేపటి పనికి వస్తుంది. లేదు గురువుగారు చెప్పారు కదా అని చెప్పి సంపాదించిందల్లా ఖర్చు పెట్టేసాం అనుకోండి, అది అయిపోతూనే ఉంటుంది. కాబట్టి వారి జాతక ప్రకారంగా అయితే ఉంటుంది. మరొకటి, సింహరాశి అనగా మేనేజ్మెంట్ చేసేటువంటి తత్వం, హెచ్ఆర్. ఏదైనా సరే మేనేజ్మెంట్ చేయగలుగుతారు, ఎంతదైనా సరే వీరు చాకచక్యంగా మాట్లాడగలుగుతారు. కానీ వీరు మొండివాళ్ళు, మూర్ఖులు కాదు, తెలివి కల వాళ్ళు కూడా. ఎవరిని ఏ స్థాయిలో ఉంచాలి, ఎవరిని ఎక్కడ పెట్టాలి, ఎవరితో ఏం మాట్లాడాలి, ఎవరి దగ్గర ఎలాంటి వనరులు లాగాలి అని చెప్పేసి వీరికి బాగా నాలెడ్జ్ ఉంటుంది. అందులోని వీరికి మార్కెటింగ్ రంగాలు, బ్యాంకింగ్ రంగాలు, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ రంగాలు, ఫైనాన్స్ సంబంధించినటువంటి మ్యూచువల్స్, షేర్స్, చిట్టిపాట్లు, ఇలాంటి దాంట్లో బాగా ఇన్వెస్ట్ చేస్తారు వీరు. అపరాలు, ఫ్యాన్సీ షాప్స్, పచారీ షాప్స్, పూజ సామాగ్రి స్టోర్స్, అలాంటి వాటిల్లో కూడా బాగా ఆదాయ వనరులు పొందుతారు వీళ్ళు. అలానే గేమ్స్, స్టేడియమ్స్, అలానే మ్యూచువల్స్, ఇది ఉంటే చూసారా, దాన్ని ఏమంటారంటే ఫ్యాషన్ డిజైనర్ కాకుండా మనకి ఇవి ఉంటాయి కదా, దాన్ని ఏమంటారంటే ఈవెంట్ ఆర్గనైజర్స్. ఇవన్నీ కూడా వీరికి అద్భుతంగా చేసేటువంటి శక్తియుక్తులు వీరికి బాగుంటాయి, మేనేజ్ చేయగలుగుతారు. ఈ సంవత్సరం వీరికి ఒక అదృష్టం ఉంది. గ్రహాల యొక్క స్థితిగతుల ప్రకారంగా ఏముందంటే కనుక స్థలాలు, ఇళ్ళు, పొలాలు, ఫ్లాట్స్ ఏదైనా దాచిపెట్టుకునే దానికి, ఇన్వెస్ట్ చేసేదానికి వీరు మొక్కు చూపుతారు. ఆ మొక్కు చూపే దాంట్లో వీరికి నిలబెట్టుకుంటారు. వారి పిల్లలకు కూడా వచ్చేటువంటిది కనిపిస్తుంది. మరొక అదృష్టం ఉంది. ఎవరో కజిన్స్, ఎక్కడో ఎవరో ఉంటారు, తండ్రికి తెలిసిన వారా, తల్లి తెలిసిన వారా, లేకపోతే వాళ్ళ నాన్నగా ఇంకెవరెవరికో తెలిసిన వాళ్ళ కజిన్స్ ఉంటారు. వారికి వీరి మీద ఇష్టము, ప్రేమ ఉంటుంది. వారు కూడా ఆస్తిని వీరికి రాసిస్తారు. అదృష్టం అదే కదా, పోతూ ఆస్తి వీరి పేరు మీద రాసిపోతారు. పోవటం అంటే ఎక్కడికో కాశీ ప్రయాణం ఇట్లాగా వెళ్తున్నారు, ఆ ఆస్తి అంతా వీళ్ళకే వచ్చింది. అదొక అదృష్టం. వీరు ఎప్పుడు ఊహించలేదు, అనుకోలేదు, తేడలేదు. అలాంటి అదృష్టం కూడా వీరికి వస్తుంది. కాబట్టి అలాంటి అదృష్టాన్ని కూడా వీరు అందిపుచ్చుకోవాలి. మొహాటాన్ని పోయి నాకు వద్దండి అంటే అది అనాథాశ్రమంకు ఎక్కడికి తెలిగిపోద్ది. అలా కాకుండా వీరు ప్రయత్నం చేస్తే వస్తుంది ఆస్తి. ఆ ఆస్తిని వీరు అనుభవించుకోకపోతే అక్కడ పక్కన పెట్టుకోండి, కానీ తీసుకోవాలి ఖచ్చితంగా. అది ఎవరికోళ్ళకి వెళ్ళేదే కాబట్టి వీరి యొక్క హక్కు అనుకోని తీసుకోవాలి. ఇకపోతే వారికి సంబంధించినటువంటి అన్నీ కూడా బాగోగులు వీరే చూసుకోవాల్సి వస్తుంది. వీరికి చెడు వ్యసనాలు ఉంటాయి, కానీ అవి మానుకుంటే జీవితంలో ముందుకు వెళ్ళేదానికి కూడా ఉంటుంది. కానీ వీరి దగ్గర ఉన్నటువంటి మంచి గుణం అవుతుంది. ఎవరినైనా సరే వారితో ఎలా మాట్లాడాలో తెలిసి ఆ మాట్లాడే విధానం బట్టి వారు రైస్ అయిపోతారు.
అంటే వారిని వశపరుచుకునేటువంటి క్యాపబిలిటీ ఉంటుంది ఈ యొక్క సింహరాశి వారి దగ్గర. ఇకపోతే వీరికి కాలేజీలు, స్కూల్స్, ఇన్స్టిట్యూట్స్ ఇవి కూడా వీరు ప్రయత్నం చేసుకుంటే అన్ని రకాల సానుకూల పడుతుంది ఈ యొక్క 2026 నుంచి 2027 సంవత్సరం లోపు. ఇక పెళ్ళి కానటువంటి వారు, పెళ్ళి అయి పిల్లలు పుట్టలేటువంటి వారు కనుక ఉన్నారు అంటే వారు చిన్న పరిహారం ఒకటి చేసుకోవాలి. అదేమిటంటే కనుక ఎక్కడైనా సరే సుబ్రహ్మణ్య స్వామి కానీ వినాయక స్వామి వారు కానీ ఉంటే అక్కడ వీరు పంచామృత అభిషేకం చేసుకోవాలి. తర్వాత నైవేద్యం కింద పాల తాలికలు లేదా చక్కెర పొంగలి ఇవి నైవేద్యం పెట్టాలి. లేదా చలిబిడిలో సజ్జలు కలిపినటువంటి చలబిడిని సజ్జలు నానబెట్టి మొక్కలు వచ్చిన తర్వాత చలిబిడిలో కలపాలి. అవి తీసుకుని వెళ్ళి ఇక్కడ నైవేద్యం పెట్టుకోవాలి. సత్యనారాయణ స్వామివారి వ్రతం అనేది కూడా నోచుకుంటే వీరికి పెళ్ళి అయిన వారికి పిల్లలు పుడతారు, పెళ్ళి కాని వారికి సంబంధాలు వస్తాయి. ఈ పరిహారం అయితే వీరి కోసం ప్రత్యేకంగా, ఈ సమస్య ఉన్న వారికి ప్రత్యేకంగా ఇది చేసుకోవాలి. ఇకపోతే రాజకీయ రంగాల్లో కూడా బాగానే ఉంటుంది ప్రయత్నం చేస్తే. ఇక పార్ట్నర్షిప్ వ్యాపారాలు అయితే ఖచ్చితంగా పనికిరావు. ఈ సంవత్సరం మొత్తం కూడా వీరు విదేశాలకు వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా వెళ్తారు. జాబుల వెసులుబాట్లు కూడా ఉంటాయి. కొత్తగా అంటే నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు వస్తాయి. కాకపోతే జూన్ వరకు ఆగాలి. ఇక మీడియా రంగాల్లో ఉన్న వారికి, సినీ రంగంలో ఉన్న వారికి కూడా కొంతమేర మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. పోయిన సంవత్సరం మీద పర్వాలేదు అని అనుకునేలాగా ఉంటాయి. అయితే వీరికి ఒకటి ఉన్నదండి, వీరి ఇంట్లో ఎవరో ఒకరికి ఏదో ఒక అనారోగ్య సమస్య అయితే ఉంటుంది. వీరికేం లేదు, వీరి తరపున వీరి బంధుమిత్రులకైతే ఎప్పుడు ఏదో ఒక అనారోగ్య సమస్య ఉంటుంది. దానికి కూడా వీరు బయటపడాలి అంటే ఒక మార్గం ఉంది. ఎక్కడైనా ఆలయాల వద్దన ఆడవారు, పెద్దవారు అడుక్కునేవారు ఉంటారు. వారికి ఒక 2 చీరలు, 2 బ్లౌజ్ పీసులు అనేది 2 రకాల ఫ్రూట్స్ పెట్టి దానం ఇవ్వాలి. ఇచ్చే కనుక వీరికి పితృదోషాలు కూడా కొంతమేర తొలగిపోతాయి. అలానే ఇంట్లో ఆరోగ్య సమస్యలు కూడా కొంతమేర తొలగిపోతాయి ఉంటాయి. ఈ ప్రయత్నం అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. గురుగారు, ఇక నరఘోష కావచ్చు, నరదిష్టి, దీని తాలూకు ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుందంటారు వీళ్ళకి సంవత్సరం? ఖచ్చితంగా సింహరాశి వారికి నరదిష్టి, నరఘోష అనేది సహజంగా ఉంటుంది. ఎందుకంటే నలుగురు నోళ్ళలో నానుతూ ఉంటారు. 10 మందిలో కూడా వీరికి ఉన్నటువంటి ఒక గుణం ఉంది. 10 మందిలో కూడా ఎప్పుడు వీళ్ళని పొగుడుతూ ఉండాలి. పొగడపోతే వీళ్ళు అక్కడ దూరం వెళ్ళిపోతారు, అక్కడ దగ్గరలో ఉండరు. పొగడతలు పడిపోరు, కానీ పొగడతలు అంటే వీళ్ళకి ఇష్టం. వీళ్ళని పొగిడి ఏదైనా చేయించుకోవచ్చు. చూడటానికి గాంభీర్యంగా ఉంటారు, సెన్సిటివ్గా ఉంటారు. చూడటానికి గాంభీర్యం కనిపించి కొడతారేమో అనిపిస్తుంది, కానీ చాలా సున్నితమైన మనస్తత్వం ఉంటుంది. అందరిని అర్థం చేసుకోగలుగుతారు. ఎవరికి ఏం కావాలో తెలుసు వీరికి బాగా. కానీ అలాంటి వారి మీద నరదిష్టి కావాల్సి సహజంగా ఉంటుంది. అలాంటి నరదిష్టి పోయేదానికి మనం చివరిలో పరిహారం అయితే ఖచ్చితంగా వీరికి చెప్పాల్సింది నరదిష్టి వల్ల. గురుగారు, నరఘోష, నరదిష్టి కావచ్చు, ఈ శత్రువులు అధికంగా ఉండటం, అలాగే ఒక మనిషి ఎదుగుతున్నాడంటే ఆ ఎదుగుదలను తట్టుకోలేక కుళ్ళుబొద్దుతో ఏదో ఒక చెడు క్రియలు కావచ్చు ఇలాంటివన్నీ చేపిస్తూ ఉన్నారు. అలాగే భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటే ఎవరో ఒక పార్ట్నర్ని మన వైపు లాక్కోవాలని చూసి వాళ్ళ మీద కూడా ఏదో చెడు ప్రయోగాలలో చేపించడం, ఇలాంటి కేసులు అధికంగా అయిపోతున్నాయి. చాలామంది ఈ సమస్యలతో బాధపడుతున్నారు. పరిష్కారం ఏంటంటారు గురుగారు? ఖచ్చితంగా ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, మనకి సంవత్సరాలు పోతూ ఉంటే వస్తూ ఉంటే, రోజులు పోతూ ఉంటే వస్తూ ఉంటాయి. ఇవి కాదు, గ్రహాలు మారుతూ ఉంటాయి, వాటి పని అవి చేసుకుంటూ ఉంటాయి. ఏ గ్రహం కూడా మనిషిని హింసించదు, చైతన్యాన్ని ఇస్తాయి అన్ని గ్రహాలు కూడా. శని భగవానుడు కూడా చైతన్యం ఇస్తాడు మనిషికి. కానీ మానవ గ్రహాలు ఉంటాయి. ఈ మానవ గ్రహాలు మనం చేసేటువంటి మంచి పనులకి, మనకుండేటువంటి పేరు ప్రఖ్యాత హోదాకి తట్టుకోలేక, ఓర్చుకోలేక, వీరికి ఎందుకు ఉండాలనే వ్యసనం, కుళ్ళు, రంది, కుతంత్రంతో వీళ్ళందరూ కూడా ఏదో దగ్గరికి వెళ్ళేసి హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణం, బాగలముఖి, భానుమతి, యక్షిని, స్పిరిట్ లాంటివి, మందు పెట్టడం, మందుటి లాంటివి చేసేసి హింసిస్తారు. ఆడపిల్లల్ని వసూలు చేసుకోవటం, అబ్బాయిలను వసూలు చేసుకోవటం. ప్రపంచం అంతా మారిపోయింది. జాతకం బట్టి మనం ఉండట్లేదు. ఇప్పుడు ఒక్కొక్కరు ఉంటారండి, నాది ఈ రాశి అండి, నా రాశి వాళ్ళంతా బాగున్నారు, నేను ఎందుకు బాగాలేనంటే నీ గ్రహచారం కాదు, అది నీకు చేయించిన క్రియ. ఇది అందరికీ అర్థం కావడానికి టైం పడుతుంది. ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి. మన వీడియోస్ చూసి చాలామంది అండి ఈ రోజుల్లో చాలామంది అవేర్నెస్ తీసుకొని ఎక్కడికో వెయ్యి లక్షల రూపాయలు వదిలించుకొని కూడా జేబులు ఖాళీ చేసుకుని దగ్గరికి వచ్చేసి వాడికి మంచి జరిగిన రోజులు కూడా చాలా ఉన్నాయి. మీరు గమనించున్నారు. ఈ రోజు కూడా మనకి దాదాపు 15,000 మంది కస్టమర్స్ ఉన్నారు మన దగ్గర ఈ రోజున. అందరూ కూడా జాతకం సంబంధించిన వాళ్ళు కాదు. జాతకాలు బాగానే ఉంటాయి, ఏదో పరిహారం చేసుకుంటే అయిపోతుంది. కానీ అది కాదండి. ఇక్కడ ఎన్నో రకాల చెడు క్రియలు. మంచి భార్య ఉందంటే, మంచి చిన్న కుటుంబం ఉందంటే ఆ కుటుంబాన్ని విడదీసే విధంగా చెడు కళ్ళు. ఆ భార్య మేము కన్నేయటం, భర్త మేము కన్నేయటం, పిల్లల్ని హింసించి తీసుకుపోవడం, స్కూళ్ళ నుంచి కాలేజీల నుంచి లేపుకుపోవటం, అదే అంటారు కదా దాన్ని మన భాషలో అయితే. హింసించడం, రోడ్డు మీద పడేయటం, కొట్టినా, చంపినా, గిచ్చినా కూడా మళ్ళీ వాళ్ళే కావాలనుకోవటం, ఇవన్నీ కూడా చెడు క్రియలండి. ఈ చెడు క్రియలు మన ప్రపంచంలో చాపకంది నీరులాగా కొన్ని సంఘాల వారు ఏర్పడేసి ఇలాంటి హింసించి చిన్న చిన్న కుటుంబాలను నాశనం చేసి రోడ్డు మీద పడేస్తూ ఉన్నారు.
ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి. జాతకాల్లో ఏముంటుందండి? పెళ్ళప్పుడు చూసుకోవాలి, లేకపోతే పంచలిపి చేపుడో రజస్వరప్పుడో చూసుకోవాలి, లేదా ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు చూసుకోవాలి, లేదా ఇల్లు గాలి కట్టేటప్పుడే చూసుకోవాలి. అంతేగాని ప్రతిసారి మనం జాతకం చూపించే అవసరం లేదు. జాతకంలో ఇలాంటి గృహరాలు ఉండవు. మీ పాప లేచిపోతుంది, మీ బాబు లేచిపోతాడు, మీ పాప ఎవరితో ఇబ్బందులు ఉన్నాయి, మీ భర్త మీ మాట విండి, ఇవన్నీ జాతకాల్లో ఉండవండి. అవి మానవ గ్రహాలు చేసేటువంటి పనులు. అవి ఖచ్చితంగా మనకి దగ్గరికి సంప్రదిస్తేనే తెలుస్తుంది. మనం ఏంటంటే వాటికి విరుగుడు చేసేదనుకున్నాం. మనము అలాంటివన్నీ బాధపడే వారికి మన దగ్గర వారికి విరుగుడు కూడా దొరుకుతుంది. ఎంతోమంది వారు మేలు పొందారు. అలాంటి వారు ఎవరైనా ఉంటే కూడా ఖచ్చితంగా సంప్రదిస్తే వారికి మనం చేదోడు వాదోడుగా ఉండం. కానీ ఖచ్చితంగా వారు వెనకైతే మనం ఉండి ఖచ్చితంగా వారికి మంచి చేసేదానికి ప్రయత్నం అయితే మాత్రము ఖచ్చితంగా చేసేదానికి మనం చూద్దాము. మరొక విషయం ఏంటంటే కనుక ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి. మన విషయాలు పర్సనల్ విషయాలు ఎవరు కూడా షేర్ చేయకూడదు. మా బాబు ఇట్లా, మా పాప ఇలాగా, మా ఆయన ఇలాగా, మా భర్త ఇలాగా, మా భార్య ఇలాగా అని చెప్పి ఎవరికి షేర్ చేయకూడదండి. పర్సనల్గా ఉన్నంత వరకు క్లుప్తంగా ఉంటుంది. అప్పటికే మనము తట్టుకోలేని బాధ. ఒక 10 మంది ముందు మనం తినకూడదు అంటే మన విషయాలు ఇంకోటి చెప్పకూడదని అర్థం. ఇలా జాగ్రత్తగా ఉంటే కనుక అన్యోన్యంగా ఉండేదానికి, చిన్న ఫ్యామిలీ ఎదిగేదానికి ఉంటుంది. లేదంటే మాత్రము బతుకు బస్ స్టాండ్ అయిపోతుంది. సినిమా పేరు కాదండి, మన జీవితాలు అలా అయిపోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, క్లుప్తంగా ఉండాలి, క్లారిటీగా ఉండాలి, అబద్ధాలు చెప్పకుండా నీతిగా బతుకుతూ చేసుకుంటుండాలి. ఇంకా ఏదైనా సమస్య వస్తే కనుక సంప్రదిస్తే వారికి సంబంధించినటువంటి పరిహారం అయితే వారికి ఖచ్చితంగా చేసేదానికైతే మనం ఉన్నాం. అలా గురుగారు, ఉగాది షడ్రుచుల్లో ఏ రుచి వీళ్ళకి సంవత్సరం ఎక్కువగా తగులుతుంది అంటారు? టర్నింగ్ పాయింట్ ఏదన్నా ఉందా? టర్నింగ్ పాయింట్ ఖచ్చితంగా ఉంటుంది. వీరు స్థలాలు వీళ్ళు కొన్నారంటే కనుక అక్కడ టర్నింగ్ పాయింట్ వీరికి దొరుకుతుంది. వీరు కొనగానే అక్కడ రేటు పెరిగిపోద్ది. ఒక అమ్మినోడు మాత్రము ఎందుకు అమ్మాను బాబు అనుకోవాలి. అదే వీరి టర్నింగ్ పాయింట్. ఆస్తి వస్తుంది అన్నాను, అదే టర్నింగ్ పాయింట్. ఏమి చేయకుండానే పోతూ ఎవరో బాబు ఇగో ఆస్తి నీ పేరు మీద రాద్దాం అనుకుంటున్నాను అంటారు. అమ్మాయి నీ పేరు మీద ఆస్తి రాద్దాం అనుకుంటున్నా ఉంటారు. అది ఊరికి వచ్చినట్టు ఆస్తిగా కోట్లు ఉండొచ్చు, లక్షలు ఉండొచ్చు. ఎవరు ఇస్తారండి ఈ రోజుల్లో? అలాంటిది మరి ఈ సింహరాశి వారి సొంతమే కదా ఇవన్నీను. మరి ఈ సంవత్సరమే ఉన్నాయి అవన్నీను. మరి టర్నింగ్ పాయింటే కదా. శని భగవాన్ అశుదృష్టి ఉంది, కానీ 1-2 సార్లు ప్రయత్నం చేస్తే శని భగవాన్ కూడా ఖచ్చితంగా అలా కూర్చుంటాడు, చూస్తూ ఉంటాడు. సింహరాశి వారిని ఈ యొక్క శని భగవానుడు ఏమి చేయడు. ఒక చిన్న పరిహారం ఉంటుంది. ఆ పరిహారానికి ఖచ్చితంగా గురువు గారికి దక్షిణ ఇస్తే చెప్పడానికి ఉంటుంది. లేకపోతే పరిహారం చెప్పే ఉంది. చివరిలో అయితే పరిహారం కూడా చెప్దాము. అయితే దానికన్నా ముందు వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ టమాటో కలర్, ఆరెంజ్ కలర్, రెడ్ కలర్, ఈ 3 కూడా వీరికి అద్భుతంగా ఉంటాయి. ఈ సంవత్సరంలో వీరికి ఎల్లో కలర్ కూడా బాగుంటుంది. ఎందుకంటే గురుబలం వీరికి వస్తుంది. అంటే కానీ ఎల్లో కలర్ కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది. 12వ స్థానంలో ఉంటాడు గురువు. మారాడంటే గ్రహం మారాడు. ఇప్పుడు 11వ స్థానంలో ఉన్నాడు. 12వ స్థానానికి గురువు వస్తున్నాడు. ఆ 12వ స్థానంలో గురువు వచ్చాడు కాబట్టి గురువుని శాంతిపరచాలి. కాబట్టి వీరి పరిహారాల్లో అవి మనం మాట్లాడదాం. అయితే వీరికి ఎల్లో కలర్ కూడా ఇంపార్టెంటే, అది కూడా బాగా కలిసి వస్తుంది. ఇక నెంబర్ 5, 7, 9 ఈ 3 నెంబర్ కూడా వీరికి అద్భుతంగా ఉంటాయి. ఇకపోతే వీరికి వారం వచ్చేసి శుక్రవారం, శనివారం ఇక వీరికి అద్భుతంగా ఉంటుంది. ఇక పరిహారాల్లోకి వచ్చేటప్పటికి గురుబలం వీరికి కావాలి. స్టోన్స్ ఎల్లో సఫైర్ లేదా కెంపు స్టోన్ వీరు 2.5 నుంచి 3 క్యారెట్లో పెట్టుకోవచ్చు. ఎల్లో సఫైర్ అయితే చూపుడు వేలు, అలానే కెంపు అయితే కనుక ఉంగరం వేలు పెట్టుకోవచ్చు కుడి చేతికి. వీళ్ళు నీలం అనేది పెట్టుకోకూడదు. ముత్యం కూడా పెట్టుకోవచ్చు. దత్తాత్రేయ స్వామివారి మంత్ర పఠన చేసుకోవాలి. దత్తాత్రేయ స్వామివారికి అభిషేక అర్చనలు చేసుకోవాలి. వీరికి చాలా కలిసి వస్తుంది. ఇక వీటన్నిటితో పాటు మరొక విషయం ఏంటంటే వీరే చేసుకోవాల్సినటువంటి పరిహారం. దాంతోపాటు వీరు ఏంటంటే కనుక దానిమ్మ చెట్టు కానీ, మామిడి చెట్టు కానీ, సపోటా చెట్టు కానీ, అది సీతాఫల చెట్టు కానీ, నిమ్మ చెట్టు కానీ, మునగ చెట్టు కానీ ఏదో ఒక చెట్టు అయితే 3 మాసాలకు ఒకసారి ఎక్కడి దగ్గర రోడ్డుకి విరువైపులు నాటాలి. లేదా వారికి పొలాలు గట్ర ఏమైనా ఉంటే అక్కడ నాటాలి. లేదా ఇంట్లో అంట్లు తెచ్చుకొని పెట్టుకోవాలి. అలా చేసుకుంటే వీరికి అన్ని రకాల సానుకూలపడే వాతావరణం, గ్రహరీత్యా దోషాలు కూడా తొలగిపోతాయి. ఇక వీరే చేసుకోవాల్సిన పరిహారం ఉంది. అది ఏమిటంటే కనుక పటిక ఉంటుంది. పటిక, తెల్ల ఆవాలు ఈ 2 కూడా కలగలిపేసి తనకి తానే 7 సార్లు దిష్టి తీసుకొని కార్తీక తల చుట్టూతా క్లాక్ వైజ్గా అది తీసుకుని వెళ్ళి ఇక్కడ పారేడు నీటిలో కానీ పొదలమైన చెట్లు కానీ వేయాలి. ఇలాంటి పరిహారాలు చేసుకుంటే కనుక ఖచ్చితంగా ఈ సంవత్సరం మొత్తం కూడా అదృష్టం బాగుంటుంది. ప్రతి 3 మాసాలకు ఒకసారి అయినా సరే వీరి ఇష్టదైవం, కులదైవం, ఆ ప్రాంతీయ ఆచార దైవం అక్కడికి వెళ్ళేసి ఒక 3 నారికేళ్ళములు 3 కొబ్బరికాయలు కొట్టేసి చట్నీకి 2 చిప్పలు తెచ్చుకోవాలి. అట్లా లేదు 6 చిప్పలు అక్కడే వదిలివేసి అక్కడ ఉండేటువంటి అర్చకులు వారు ఏదైనా ప్రేమ పూర్తిగా, అభిమానం పూర్తిగా అక్కడే ఇస్తే కనుక అది తెచ్చుకోవాలి. తప్పితే కొబ్బరికాయలు కొట్టామని చెప్పి చిప్పలు తెచ్చుకొని చట్నీ చేసుకుని పిల్లలు పెడితే అవ్వదు. అది
ఆ ఒక గ్రహ దోషాలు పోయేదానికి ఈ పరిహారం ఒకటి చేసుకోవాలి. ఇష్టదైవం దగ్గర కొట్టుకోవచ్చు, ఏ వారమైనా చేసుకోవచ్చు. ఇలాంటి పరిహారాలు చేసుకొని అదృష్టవంతులు అయ్యేదానికైతే ఖచ్చితంగా ఆస్కారం ఉంది ఈ యొక్క సంవత్సరం మొత్తం కూడాను. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.